అలా కూర్చుంటారు చక్కగా నలుగురు కూర్చుని పెద్ద పీట పెద్ద టీపాయ్ ఒకటి పెడతాడు ఎదురుగా. మంచి స్నానం చేస్తాడు మనిషి, తాగే మనిషి స్నానం చేస్తాడు. మామూలుగా తినండి అబ్బో వ్రతం సత్యాన్ని వ్రతం, అందుకని శుభ్రంగా స్నానం చేస్తాడు. తెల్ల పంచి కడతాడు, జబ్బలు బని వేస్తాడు, ఎదురుగా పెద్ద పీట వేస్తాడు, మంచి టీపాయ్ పెడతాడు, దాని మీద తెల్లటి గుడ్డ కప్పుతాడు. సత్యనారాయణ వ్రతానికి చేసిన ఏర్పాటు చేస్తాడు. అప్పుడు 2 సీసాలు పెడతాడు, 4 గ్లాసులు పెడతాడు. ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు, ఇంకా రాలేదా. ఎందుకు ఫ్రెండ్ దాకా కూడా తాగడం సామరస్యం, సమాజ సౌభాగ్యం. ఒకటి దాకూడదు కుదురుతాడు. అప్పుడు కూర్చుని ఇక మూత తిప్పుతాడండి. ఇలాగా అద్భుతం, ఇంకా అసలు అమృతమే, ఇంకా అద్భుతానుభూతి అంతే. చిరంజీవో పవన్ కళ్యాణ్ వచ్చి రిబ్బన్ కటింగ్ చేసినట్టే ఇంకా యా అని అడుగుతారు చూడండి. అలాగా మూత తిప్పితే యా అంటాడు. ఇవన్నీ మీకు ఎలా తెలిసి అనకంటే ఫోటోలో చూసా, పెద్ద మరి ఇంత బాగా ఎలా తెలిసిందో నన్ను అనుమానిస్తారు. తెలుస్తాయండి, కవి అన్న వాడికి అన్నీ తెలుస్తాయి గమనిస్తే. ఈ రోజు నేను చేస్తారా మీరు ఎప్పుడైనా గమనించాలని తెలుస్తుంది. అక్కడ కూర్చుంటే మొదటి రౌండ్ అంటారని వాళ్ళ భాష చాలా గొప్పగా ఉంటుంది. ఒక రౌండ్ గుచ్చుకుంటారు, సరదాగా రాజకీయాలు మాట్లాడుకుంటారు, తిట్టుకుంటారు, అన్ని బాగుంటాయి. మొదటి రౌండ్కి మహాపతివ్రతలో ఉంటారు, అందరు మామూలుగానే ఉంటారు. రెండో రౌండ్ వచ్చేసరికి కప్పులో రెండోసారి పడేసరికి ఇక